రాష్ట్రంలో 2014 తర్వాత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎంఎల్టీ అసోసియేషన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. రెగ్యులర్ అయ్యేంత వరకు కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరికీ 100% గ్రాస్ జీతభత్యాలను చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరికీ క్యాడర్ పరంగా సుప్రీంకోర్టు వారి నిబంధనలను అనుసరించి ఒకే రకమైన జీతాలను ఇచ్చి సమాన పనికి సమాన వేతనం అమలు పరిచేటట్టు చర్యలు చేపట్టాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్ మంజూరు చేసి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రతను కల్పించాలన్నారు. ఏపీఎన్ జీజీఓఎస్ అధ్యక్షులు సాగర్ కి కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏపీఎంఎల్టీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఏపీఎంఎల్టీ జిల్లా అధ్యక్షులు బివి రాజేష్ బాబు, అసోసియేషన్ జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎస్టీ రసూల్ సాహెబ్, ఫార్మసీ యూనియన్ నాయకులు హరి, రాఘవ, కిరణ్ నరేంద్ర, విజయ భాస్కర్, కిషోర్, అఫ్రోజ్, పవన కుమారి, మిత్రులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఫార్మసీ ఆఫీసర్ గా నెల్లూరు జిల్లాలో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు సమావేశం సందర్భంగా ముఖ్యంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలోని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరి పక్షాన ముఖ్యంగా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, ఇతర టెక్నీషియన్స్ ఎవరైతే ఈ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి పక్షాన ఈరోజు మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి వేడుకోలతో తీసుకొస్తున్నామండి. ముఖ్యంగా మేము మాకు ఎదురయ్యే సమస్యలు, మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే రెగ్యులేషన్ అంటే ముఖ్యంగా రెగ్యులేషన్ అండి. గత ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న చట్టాలు అనుగుణంగా కొంతమందినే దీనికి రెగ్యులేషన్ ప్రక్రియలోకి తీసుకున్నారు. ముందు ఎవరైతే ఉన్నారో ఒక చట్టం చేసి యాక్ట్ 30 అని 2023లో ఒక జీవోని విడుదల చేసి కొంతమందినే ఆ రెగ్యులేషన్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం 100 మంది ఉంటే 10 మంది రెగ్యులేట్ చేసి మిగతా 9 మందిని ఇట్లా అన్యాయం చేయటం అనేది కరెక్ట్ కాదు. అదే ప్రభుత్వాలు కూడా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తీసుకోవటం అది అందరికీ తెలిసింది. ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా చెప్పారు. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాం, అనుమతించాము. బట్ కానీ ఎన్ని రోజులు అట్లా. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇక్కడ అందరూ కూడా 40+, 45, 50 దగ్గర చేరువ లోపల అయ్యిండు అంటే అందరూ కూడా ఆ వయసు గల వాళ్ళు ఎక్కువ మంది ఈ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మేము అడిగేటువంటి కొన్ని సమస్యలు కూడా అదే అన్నిటికీ చెప్పినట్టు అయిపోద్ది. ఇది చేస్తున్నాము, మెడికల్ లీవ్లు అంటున్నాము, ట్రాన్స్ఫర్స్ అంటున్నాము. ఇవన్నీ కూడా యాజ్ పర్ న్యాయపరంగా ఎత్తుకుంటే వాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఆ పాలసీలో లేవంటారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మీకు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇటువంటి అన్ని వర్తింపు కావు. మీరు ఒక పాలసీలో మీరు కాంట్రాక్ట్ టెన్యూర్ మీరు ఒక సంవత్సరంలో 11 నెలల 29 రోజుల వరకే మీకు ఒక టెన్యూర్ ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళ నియమ చట్టాల పరిధిలో మేము బంధించి మేము చాలా వరకు మా హక్కులు కోల్పోతున్నాం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతున్నాం. సో ఇందువల్ల ఏంటంటే మేము తీసుకున్న స్టాండ్ ఏంటంటే రెగ్యులేషన్ అనేది బేషరతుగా గవర్నమెంట్ ఒక నిర్దిష్ట గడువుని ప్రకటించి విధి విధానం గురించి దశల వారీగానైనా ఆర్థిక అంశాలు ముడిపడి ఉంటాయి. ఆర్థికంగా ఒక రాష్ట్రానికి ఒక సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. సో మేము వాటిని అర్థం చేసుకుని ప్రభుత్వంలో భాగం కాబట్టి మేము ఉద్యోగులను కూడా ప్రభుత్వంతో సహకరించాలి. కాబట్టి ఎటువంటి మేము నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టకుండా ప్రభుత్వానికి ఇదేత చూపుతూనే మా యొక్క ఆకలి బాధలు మేము ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఎక్కువ మంది ఉన్నారు. 95% అబో ఎక్కువ మంది దీంట్లో ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నారు. పద్ధతిలో అందరూ కూడా నెలల జీతాలు చెల్లించే ప్రక్రియ కొంచెం సులువుగా సరళంగా ఉంది. అదే విధి పోర్టల్ ఎవరైతే ఉద్యోగులు ఇంకా నమోదు కాలేదో అది అయ్యేంత వరకు కూడాను ప్రతి నెల కూడా CFMS పద్ధతిలో జీతాలు చెల్లించేలాగా చర్యలు తీసుకోవాలని, పైగా ఇది వరకే గవర్నమెంట్ వారు కొన్ని చర్యలకు ఉపక్రమించారు. రెగ్యులేషన్స్ మిగిలిపోయినటువంటి 2023 యాక్ట్ 30 దీనివల్ల ప్రతి అందరికీ నమస్కారం అండి. మేము ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులం అండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన ఈరోజు మా కొన్ని సమస్యలని ప్రభుత్వం వారికి విన్నవించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 2014 వరకు ప్రభుత్వాలు రెగ్యులర్ చేశాయి. యాక్ట్ 30 2023లో కొంతమంది మిగిలిపోయిన వారిని ఇప్పుడు ప్రభుత్వం మరలా తిరిగి ఆ యాక్ట్ని పునరుద్ధరించి మిగిలిన వారికి కూడా రెగ్యులర్ ఉత్తర్వుల్ని ఒక వారం క్రితం ఇచ్చారు. చాలా సంతోషం.
కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అదేవిధంగా 2014 తర్వాత ఈ రాష్ట్రంలో చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున మేము కోరుతున్నామండి. రెగ్యులర్ అంతే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 100% గ్రాస్ జీతాలను కూడా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకే క్యాడర్, ఒకే క్వాలిఫికేషన్, ఒకే వర్క్ పని విధానము, మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ని ఉండి కూడా ప్రభుత్వం వారు ఒకే క్యాడర్కి వేరు జీతభత్యాలను నిర్ధారించడం అమానుషం, అన్యాయం. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ కి విరుద్ధంగా సమాన పనికి సమాన వేతనం అనే అంశాన్ని కూడా చేపట్టకుండా కొంతమందికి 100%, కొంతమందికి ఎంటీఎస్, మరి కొంతమందికి రెగ్యులర్, ఈ విధంగా 3 రకాల జీతభత్యాల్ని ఒకే క్యాడర్ వారికి నిర్ధారించి అమలు చేయడం అనేది ప్రభుత్వం వారికి తగదు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 100% గ్రాస్ జీతభత్యాలను అమలు చేయాల్సిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోయినప్పుడు సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణించినప్పుడు 5 లక్షలు ఇచ్చేటట్టు ప్రభుత్వం వారు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఆ మొత్తాన్ని పెంచవలసిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున నేను ప్రభుత్వం వారికి మా విషయం మీద సానుకూలంగా స్పందించాల్సిందిగా, మానవతా హృదయంతో మమ్మల్ని కరుణించవలసిందిగా వేడుకుంటున్నాను. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్న సంగతి మరవకూడదు. వారి కాళ్ళ మీద గౌరవప్రదంగా బతకడానికి ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుంది. వాళ్ళ కుటుంబాలకి దగ్గరగా, పక్క జిల్లాలో చేసే మిత్రులకు చాలా అనువుగా, కుటుంబం హాయిగా పిల్లలతో గడిపే ఏర్పాటును చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వారం చేయవలసిందిగా మా అందరి తరఫున కోరుతున్నాం. అలాగే NHM నేషనల్ హెల్త్ మిషన్ లో అర్బన్ PHCలో పనిచేసే ఉద్యోగులకి సమయపాలన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇప్పుడు 5 వరకు ఉందండి. దాన్ని కుదించాలని NHM ఉద్యోగుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వారికి HR పాలసీని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఉద్దేశిస్తున్నాం. ఇవన్నీ న్యాయబద్ధమైనవి. మానవతా కోణంలో కూడా చాలా కాలం పాటు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలీచాలని కష్టాలతో, ఆర్థిక కష్టాలతో, వృత్తిపరం ఒత్తిడితో కాలం వెల్లదీస్తున్నారు. APMLT ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మరియు మా మిత్రులు ఫార్మసీ అసోసియేషన్ తరఫున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, మా సమస్యలు చాలా దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల, మేము కోవిడ్ లో కూడా పనిచేయడం వల్ల మాకు చాలా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టున్నాయి. మా డిమాండ్లు న్యాయబద్ధంగా మానవీయ కోణంలో ఉన్నందున ప్రభుత్వం వారు దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా మా సమస్యలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మాకు కూడా గౌరవప్రదంగా సమాజంలో బతికే ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనాన్ని అమలుపరిచి 100% గ్రాస్ జీతభత్యాలని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రాష్ట్రంలో వచ్చేటట్టు చర్యలు చేపట్టడం ఉత్తర్వులు ఇచ్చున్నారు. చాలా సంతోషం. మరి ఇటువంటి ఆలస్యం ముందు జరగకుండా కూడా ప్రభుత్వం వారు మా జీతాలు నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి నెల ఒకే సమయంలో వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఈ విధంగా ఆలస్యం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి, అధికారులకి మేము APMLT అసోసియేషన్ తరఫున మా సమస్యలని APNGO అగ్రనాయకత్వం ప్రభుత్వం వారికి తెలియజేయడం వలన ఈ సందర్భంగా APNGO అసోసియేషన్ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.